హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని ఆశిస్తున్నానండి. ఈరోజు వీడియోలో మొదటి కార్తీక సోమవారం పూజను నేను ఎలా చేసుకున్నాను, మరియు ఈరోజు పాటించవలసిన నియమాలు, ఉపవాసం ఎలా ఉంటారు అనేది చూద్దామండి. ఈ 2025 సంవత్సరంలో 4 సోమవారాలు ఉన్నాయండి. రోజు పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం ఈ సోమవారాలైనా, ఈ 4 సోమవారాలు మరియు కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ది ద్వాదశి అయినా చేసుకుంటే మంచిదండి. లేదంటే కనీసం ఒక సోమవారం చేసుకుంటే ఆ శివ పార్వతులు మనకు సుఖ సంతోషాలు, ఆరోగ్యం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయండి. ఈ 4 సోమవారాలను ఆ పరమేశ్వరుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయండి, మరియు పుణ్యఫలాలు లభిస్తాయి. ముందుగా సూర్యోదయం కన్నా ముందే బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి స్నానం చేసి శుద్ధ వస్త్రాలను ధరించాలండి. కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. ఈ నెల రోజులు తులసి దగ్గర, శివుడి దగ్గర మరియు గుమ్మం దగ్గర దీపాలను వెలిగిస్తే సప్త పాపాలు క్షమించబడతాయండి. శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే చాలా మంచిది. లేదంటే కనుక 11 సార్లైనా 21 సార్లైనా సరే పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు చదువుకుంటే మంచిదండి. ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. కొందరు పాలు పళ్ళు తిని ఉపవాసం ఉంటారు. సాయంత్రం దీపారాధన తర్వాత దేవుడి దగ్గర ఉన్న ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదాన్ని కానీ లేదంటే పాలు కానీ పండ్లు కానీ తీసుకుంటారు. నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నానండి. నేను నా పూజా గదిలో ముందుగా ఆ పరమేశ్వరుని పటము మరియు పసుపు గణపతిని ఒక ప్లేట్లో పెట్టుకొని దాని చుట్టూ పువ్వులతో అలంకరించుకొని, దాని తర్వాత 5 తమలపాకులు పరుచుకున్నానండి. దానిపైన 5 దీపాలను పెట్టుకొని పూజ చేసుకున్నాను. ముందుగా గణపతి పూజ, తర్వాత శివునికి పూజ చేసుకొని మంగళహారతి ఇచ్చి నమస్కరించుకున్నాను. లోపల పూజ అయిన తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చి అక్కడ కూడా పూజను మొదలు పెట్టుకున్నానండి. నా దగ్గర ఉన్న రాతి గౌరమ్మను, వినాయకుడిని అక్కడ పెట్టుకున్నానండి. తర్వాత ముగ్గు వేసుకున్నాను. దాని చుట్టూ పసుపు గణపతిని, ఈ నెల రోజులు దామోదరుని పూజ కూడా చేస్తే ఎంతో మంచిదండి. అందుకని దామోదరుని కూడా నేను పెట్టుకున్నానండి. పెట్టుకొని దాని చుట్టూ దీపాలను పెట్టుకున్నాను. దీపాలను పెట్టుకుని వెలిగించుకున్నాను ఫస్ట్. తర్వాత పసుపు గణపతికి పంచోపచారాలు చదువుకుంటూ పూజన చేసుకున్నాను. నైవేద్యం, ధూపం, దీపం చూపించి మంగళహారతినిచ్చి గణపతి పూజన చేసుకున్న తర్వాత దామోదరుడి పూజను కూడా ఇలాగే చేసుకున్నానండి. తర్వాత ఆయనకు కూడా ప్రసాదం నైవేద్యం, ధూపం, దీపం చూపిస్తూ మంగళహారతినిచ్చుకొని పూజ చేసుకున్నానండి. తర్వాత ఈరోజు ఉసిరి దీపాలను కూడా నేను పెట్టుకున్నానండి. ఈ నెల మొత్తం మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ఉసిరి దీపాలను పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ పూజలో రాతి గౌరమ్మ సెట్టు ఉంటే కనుక మీకు అక్కడ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఈ కార్తీక పురాణం వింటూ పూజన చేసుకున్నాను. ఈ రకంగానే కోటి సోమవారాల వ్రతం కూడా ఇలాగే చేసుకోవచ్చండి. రావి ఆకు మీద నారికేల దీపం పెట్టుకొని పూజిస్తే ఆ శివయ్య ఆశీస్సులు మనకు లభిస్తాయండి. తులసమ్మ దగ్గర పూజ చేసుకున్న తర్వాత పురాణం వింటూ పూజ చేసుకున్నానండి. తర్వాత శివ అష్టకం ఉంటుంది కదా, అది చదువుకుంటూ కాసేపు అక్కడ కూర్చుని పూజను అంతటిని కంప్లీట్ చేసుకున్నానండి. తర్వాత ద్వారబంధం దగ్గర కూడా ముగ్గు వేసుకొని ఇరువైపులా దీపాలను వెలిగించుకున్నానండి. ఇలా ఈ నెల రోజులు కూడా వెలిగించుకుంటే చాలా మంచిదండి. కార్తీక మాసం మొత్తం కూడా మనం ఇలా ద్వారబంధం దగ్గర దీపాలను వెలిగించుకోవాలి. నా వీడియో ఎలా ఉందో చూసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.